హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉండబోతుంది. ఇటు శరత్ చంద్ర, అటు గగన్ ఇద్దరూ కావాలి అని చెప్పి మరి ఎప్పటి నుంచో తల్లడిల్లిపోతున్న భూమికి మరి ఒక్కసారిగా శారద ఇచ్చిన సలహా ఏంటి? శారద అంటున్నారనుకుంటున్నారా? శారద భూమి కలుసుకున్నారా? అవునండి, మరి గుడిలో కలుసుకోవడం జరిగింది. కలుసుకుని వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? మరి భూమికి శారద ఎలాంటి సలహా ఇచ్చింది? కొడుకు ప్రేమని గెలిపించడానికి మరి కృష్ణప్రసాద్తో కలిపి శారద భూమి మనసు మార్చుకునే ప్రయత్నం మరి సరైన దారిలో పెట్టిందా? పెట్టాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే భూమి గగన్ని మనసులో మాట చెప్పాలని కోరుకునే వాళ్ళంతా కూడా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్దాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కృష్ణప్రసాద్ కంప్యూటర్లో వర్క్ చేసుకుంటూ హెడేక్గా ఉందని మీరా ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ తీసుకొచ్చి ఇవ్వవా అని చెప్పి అడుగుతాడు. ఇంకా లోపలికి వెళ్ళి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. కాఫీ తాగుతూనే, ఏంటి మీరా కాఫీలో షుగర్ ఎక్కువ వేసావు, ఎంతైనా శారద కాఫీ శారదనే అని చెప్పేసి అనగానే బాగా మండిపోతుంది మీరాకి. అవునండి, ఇంకా మీరు ఆ ఇంటికి వెళ్తున్నారు కదా, నాకు తెలుసు మీరు వెళ్తున్నారు అని చెప్పేసి అంటుంది. లేదు మీరా, అలా ఎలా అనుకుంటావు? నేను చెప్పింది శారద కాఫీ అంటే మన శారద కాదు, శారదా రెస్టారెంట్. నిన్నప్పుడు తీసుకెళ్ళాను కదా, అప్పుడు నువ్వు అక్కడిది వద్దు అని చెప్పేసి అంటున్నా బాగుంటుందని తీసుకెళ్ళాక తిన్న తర్వాత బాగుందని చెప్పావు చూడు, అది నమ్మమంటారా? నిజమే చెప్తున్నారా అంటే నిజమే చెప్తున్నాను మీరా, నమ్ము అని చెప్పేసి అనగానే ఇంకా నీ కాఫీ అయితే ఇచ్చేసేయండి, వేరే కాఫీ తెస్తాను అంటుంది. ఏం పర్వాలేదు, ఇది కూడా తాగేస్తాను, దీని టేస్ట్ దీంది, దాని టేస్ట్ దాంది అని చెప్పేసి అంటాడు. ఇంకా సరే అని చెప్పి మీరా అక్కడికి వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత అమ్మ బాబోయ్, కొంచెం మాట జారినా దొరికిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఇది ఇలా ఉండగా శరత్ చంద్ర కూతుర్ని మరి అక్కడి నుంచి కోపంగా వచ్చి అడగాలని చెప్పి చూస్తాడు కదా. ఇంకా వెంటనే ముసుగుతన్ని కూర్చున్న నక్షత్ర తన తప్పంతా కూడా తన తల్లి మీద తోసేస్తుంది. ఏంటి, నువ్వు ఆ గగన్ని ప్రేమించావా అని చెప్పేసి అడగంగానే, లేదు నాన్న, అమ్మకి అంతా చెప్పాను, అమ్మ నువ్వు చెప్పు అని చెప్పేసి అంటుంది. అమ్మ బాబో, ఇది మామూలుది కాదు, నన్ను బాగా ఇరికించేసిందిగా. ఇది ప్రేమించానని వాడి వెనకాల పట్టం, వాడేమో బావకు చెప్పటం, బావొచ్చి నన్ను అడగటం, ఏం చెప్పి తప్పించుకోవాలి ఇప్పుడు అని చెప్పేసి, అదే బావా, నక్షత్ర నీకు సహాయం చేయాలని ఆ గగన్ గారిని బోల్తా కొట్టించాలని ప్రేమించానని నాటకం ఆడి ప్రేమ మైకుల్లో దింపి వాడిని ఎలాగైనా దెబ్బతీయాలని చెప్పి కుట్రగా ఇలా చేసింది బావా, అంతే కదమ్మా అని చెప్పానంగానే, అవును మమ్మీ, బాగానే గెస్ చేసావు అని చెప్పేసి అంటుంది. అంతే నిజమేనా అని చెప్పి అంటాడు. నిజమే అని చెప్పేసి ఒప్పుకుంటుంది. చూడు నక్షత్ర, ఇదే నీకు ఆఖరిసారి చెప్తున్నాను, ఛీ, వాడి వెనకాల నువ్వు తిరగడం ఏంటమ్మా, అయినా మేం మగవాళ్ళం, ఒకరికొకరు ఏదో చూసుకుంటాం, మధ్యలో నువ్వేంటి ప్రేమిస్తున్నానని వాడి వెనకాల పడితే నా పరువు పోదా అని చెప్పేసి అంటాడు. ఆ మాటకి సైలెంట్ అయిపోతుంది. ఇంకా తర్వాత మళ్ళీ గుర్తుకొస్తుంది, అయినా నువ్వు చావబోయావని చెప్పేసి అంటున్నాడు, మొన్న నువ్వు హాస్పిటల్ అడ్మిట్ అయింది వాడి కోసమేనా అని చెప్పి అనగానే, అబ్బే కాదు బావా, వాడు అక్కడ ఉన్నాడు కదా, అలా అనుకుంటున్నాడు, తన కోసమే, వాడొక జాదువుగాడు బావా, వాడి మాటలు నమ్మకండి, వాడు అలాగే చెప్తాడు, వాడిని వీళ్ళనంత దూరంగా పెట్టాలి, లేనిపోయినవన్నీ చెప్పి మన ఇంట్లో చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు అని చెప్పేసి అంటుంది. ఇంకా సరే, ఇప్పుడు ఇంకోసారి చెప్తున్నాను అపూర్వ, నీకు నక్షత్రకి, వాడి జోలికి వెళ్ళినా వాడి వెనకాల వెళ్ళిందని తెలిసినా ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉంచను, బయటికి గెంటేస్తాను అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతాడు. చూసావా, మొత్తానికి తలకొరివితో గోక్కున్నట్టుగా అయింది పని. నువ్వు ప్రేమించడం ఏంటి, నువ్వేమో బావా బావా బావానని వాడి వెనకాల పడుతున్నావు, వాడేమో ఇద్దరిని కలిపి ఇరికించేశాడు. వాడి ప్లాన్ ఏంటో, మన ఇద్దరం ఏదో ఒకటి అయిపోయేవాళ్ళం,
అని చెప్పి అనగానే అక్కడ గోరింటాకు వస్తుంది. అవునమ్మాయి, ఇప్పుడు మీది కర్మ బాగున్నట్టుంది, ఇద్దరు బతికిపోయారు, లేకపోతే బ్యాండ్ బాజాతో ఇద్దరిని తీసుకెళ్లాల్సి వచ్చేది అని చెప్పేసి అనగానే, నువ్వు ఆపు పిన్ని, మా టెన్షన్ మాకుంటే నువ్వు మధ్య టెన్షన్ పెడుతున్నావు. మొత్తానికి బావ దగ్గర నుంచి ఏదో రకంగా బయటపడ్డాం, కానీ నీ కూతురు దగ్గర నుంచి బయటపడడానికి ప్రయత్నించు. ఏమ్మా నక్షత్ర, ఇప్పటికైనా నువ్వు ఆపుతావా ప్రేమ ప్రయత్నాలు? లేదు మమ్మీ, ఆపను. నేను ఎలాగైనా బావని చేసుకుని తీరుతాను. బావ లేనిదే నేను లేను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. బావని ఒప్పించి త్వరగానే నాన్నని ఒప్పించి పెళ్లి చెయ్యి అని చెప్పేసి అంటుంది. నా కర్మ కర్మ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అపూర్వ గోరింటాకు కూడా వెళ్ళిపోతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా భూమి గగన్కి ఫోన్ చేసి మరి సెలవు అడిగేసరికి గగన్కి చాలా కోపం వస్తుంది. ఒకరోజు జాయిన్ అయినందుకే సెలవు ఎలా ఇస్తారు అని చెప్పేసి ధరణిలాగా మాట్లాడుతుంటుంది కదా భూమి. అప్పుడు లేదు బాస్, నువ్వైనా అర్థం చేసుకోవచ్చు కదా, భూమికి మరి శరత్చంద్ర గారు దత్తత తీసుకుంటాను అంటున్నారు కదా అనగానే, దత్తత తీసుకుంటే శాశ్వతంగా అక్కడే ఉండొచ్చు, ఉద్యోగం అవసరం లేదు అని చెప్పి అనగానే, అదేంటి బాస్ అలా అంటారు? పాపం భూమికి ఎవరున్నారు, తండ్రి లేదు కదా, తండ్రి ప్రేమ కోరుకుంటుంది. శరత్చంద్ర గారు ఆ స్థానం ఇస్తాను అంటున్నారు, దాంట్లో తప్పేముంది? ఒకవేళ తను దత్తత తీసుకుంటే నీకేమీ కాదు కదా అంటే, లేదు, ఎట్టి పరిస్థితుల్లో తను శరత్చంద్ర గారి కూతురైతే నా ఆఫీస్లో జాబ్ చేయాల్సిన అవసరం లేదు అనగానే, సరే అది పక్కన పెట్టేసి, కానీ నిన్న ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ అని చెప్పి అడుగుతుంది. ఫస్ట్ డే ఎక్స్పీరియన్సా? అదే, భూమి మీ ఆఫీస్లో జాయిన్ అయింది కదా, వర్క్ చేసేటప్పుడు మీ మీద పడిందంట కదా, అదేంటి ఆ విషయం కూడా చెప్పిందా? చెప్పదా మరి? ఇంచు అన్నీ చెప్తుంది. మేమిద్దరం బాగా చిన్నప్పటి దోస్తులం కదా, అలాగే పంచుకుంటాం. సరే, ఆ విషయం ఎలా చెప్తాను, తనకెలా అనిపించిందో నీకు చెప్పిందా అనగానే, చెప్పింది, చాలా బాగుందని చెప్పింది అని చెప్పి అనగానే, అవునా, బాగుందా, అలా చెప్పిందా అని క్యూరియాసిటీగా అడుగుతాడు. ఏంటి అంత ఆత్రంగా అడుగుతున్నావు? అంటే నీకు కూడా నచ్చిందనమాట, అంటే దాని అర్థం ప్రేమే కదా, ఇంకా నువ్వు భూమిని ప్రేమిస్తున్నావు కదా అని చెప్పి అనగానే, అలాంటిదేం లేదు, భూమి నేను ప్రేమించినా అది పెద్ద సమస్య కాదు, తను నన్ను ఇష్టపడాలి కదా, తనకి నేనంటే అభిప్రాయం లేదు కదా. అదేంటి బాస్ అలా అనేస్తారు, తనకు కూడా బాగుందని చెప్పింది అంటున్నాను కదా అనగానే, నిజంగా అలా చెప్పుండదే భూమి అని చెప్పేసి అంటాడు. చెప్పింది బాస్, అదే కదా చెప్తున్నాను అని చెప్పి అనగానే, ఏమో, తను బాగుంది అని చెప్పేసి అన్నానని ఊరికినే చెప్పాను బాస్, నీ దగ్గర నుంచి విషయం తెలుసుకుందామని. నువ్వు ఇలాంటి తలతిక్క సమాధానాలు ఏవో చెప్తావని నాకు ముందుగానే తెలుసు, నా టైం వేస్ట్ కాకుండా ఫోన్ పెట్టేసేయి అనగానే, ఆఖరిసారిగా అడుగుతున్నాను, తనకు సెలవు ఇవ్వచ్చు కదా, దత్తత చేసుకున్న తర్వాత మళ్ళా వస్తుంది కదా, నేను ఆఖరిగానే చెప్తున్నాను, దత్తత కార్యక్రమం జరిగిన వెంటనే తనకి మా ఆఫీస్లో స్థానం లేదు అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. ఇంకా ధరణి అని ధరణి అని గగన్ అనుకుంటాడు, కానీ ధరణి కాదు కదా, భూమి రియల్లాగా భూమిలోకి వస్తుంది గెటప్లోకి. అసలు ఈ తలతిక్క ఎప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కాదు. నాకు ఉన్న ఒకే ఒక్క అవకాశం నాన్న దత్తత, అలాంటిది వద్దని చెప్పి అంటున్నారు. ఏం చేయాలి? నాన్న కావాలి, గగన్ గారు కూడా కావాలి, నాకు ఇద్దరు రెండు కళ్ళ లాంటి వాళ్ళు. ఇలాంటి సమస్య వచ్చి పడింది. ఈ సమస్యని ఎవరితో చెప్తే బాగుంటుంది? మామయ్యతో చెప్తే ఏమన్నా సలహా ఇస్తారేమో అని చెప్పేసి కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తుంది. ఏంటమ్మా ఇంత స్పీడ్గా వచ్చావు? ఇప్పుడే మీ అత్తయ్య కోపంగా వెళ్ళింది అని చెప్పి అనగానే, మీకోసమే మావయ్య, మీతో మాట్లాడాలి అనగానే, పర్లేదమ్మా చెప్పు, ఏం మాట్లాడాలో. మీ అబ్బాయి కోసం అని చెప్పి అంటుంది. మా అబ్బాయి కోసమే, పర్లేదు చెప్పు అనగానే, ఏంటి మావయ్య, ఆయనకి ఏమైనా పిచ్చా, అలా మాట్లాడతారేంటి అని చెప్పి అనగానే, ఏమ్మా, వాడు కొంచెం తేడా అని చెప్పి అన్నాను కదా అనగానే, చూడండి మావయ్య, దత్తత చేసుకుంటే ఆ ఆఫీస్లో నాకు ఉద్యోగం తీసేస్తారంట. ఏం చేయాలి మావయ్య? నీకు ముందే చెప్పానమ్మా, వాడిని ఇష్టపడుతున్నప్పుడు వాడితో వెళ్ళిపోమని చెప్పాను, నువ్వే నిర్ణయం తీసుకోలేకపోయావు. వాడికి ఇష్టం లేనిది వాడు చెప్పాడు, నీకు ఇష్టమైంది నువ్వు చేయాలనుకుంటున్నావు. వీడు ఎప్పటికీ ఇవి కలవలేవమ్మా. నువ్వేమో మీ నాన్నగారు కావాలి అంటావు, వాడేమో
నువ్వు కావాలి అనుకున్నప్పుడు నువ్వు నిరాకరించావు. ఎప్పుడు పరిస్థితులు ఎలా మారుతాయో తెలీదమ్మా. ఇప్పుడిప్పుడే ఆ అపూర్వ నక్షత్ర కూడా గగన్ని గగన్తో పెళ్లి చేయాలని చూస్తోంది. ఈ క్షణంలో నువ్వు దత్తతని అదని ఇదని పేరు చెప్పి వాడికి దూరంగా ఉంటే మనకి కావలసిన ప్రేమ దక్కనప్పుడు మనల్ని ప్రేమించేవాళ్ళు కూడా సంతోషపెట్టాలన్న ఆలోచన చాలా చోట్ల ఉంటుంది. అలా గగన్ మనసులో కూడా వస్తే జీవితంలో నువ్వు చాలా దూరం అయిపోతావమ్మా. ఆలోచించుకో. గగన్ ప్రేమ పొందాలంటే గగన్ ఆఫీస్లో నువ్వు పని చేయాలి. వాడికి దగ్గరగా ఉండాలి. అప్పుడు ఈ నక్షత్ర లాంటి వాళ్ళు ఆ చూచాయిలో కూడా రాలేరు. ఆలోచించుకో భూమి. పెద్దవాడిని నేను చెప్పానని కాదు, నీ మనసులో ఉన్నది కూడా మీ నాన్నగారు ఒప్పుకొని గగన్ని కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారని నమ్మకం నీకుందా? అది నాకైతే లేదమ్మా. ఎప్పటికప్పుడు పరిస్థితులు చేజారిపోతూ ఉంటున్నాయి. అలాంటి సమయంలో ఉన్న నమ్మకాన్ని కూడా పోగొట్టుకుంటే ఎలా అమ్మా? ఇప్పుడు నీ మీద గగన్కి ఎనలేనంత ప్రేమ, అన్ని ఆప్యాయతలున్నాయి. అవి ఎప్పుడూ అలాగే ఉంటాయి. ఎందుకు ఇలాంటి వాళ్ళు రానప్పుడు? నేను అందుకు ఉదాహరణ నేనేనమ్మా. శారద నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. 7 ఏళ్ళు తన ప్రేమను ప్రేమించేసుకున్న నేను గగన్ పుట్టిన తర్వాత మా ఇద్దరిని దూరం చేసేసింది అపూర్వ. తన సొంత తన మేనకోడల్ని ఇచ్చి నాకు ఎలా వాళ్ళేసే ప్లాన్లో చిక్కుకుపోయాను. అలా ఎప్పటికప్పుడు క్రూయల్ లాంటి ప్లాన్లు వేస్తే గగన్ కూడా అందులో పావుగా మారాడని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే చేతులారా నా జీవితాన్ని ఇలా బుగ్గిపాలు చేసింది అపూర్వ. అదొకటి ఆలోచించమ్మా. గగన్ మనస్ఫూర్తిగా నిన్ను ఇష్టపడుతున్నాడు. నువ్వు కూడా గగన్ని ఇష్టపడుతున్నావు. ఇద్దరు ఒకరినొకరు ప్రపోజ్ చేసుకుని ఆనందంగా గడపాల్సిన సమయంలో ఎందుకమ్మా ఈ లెక్కలు డొక్కలు అన్నీ చెప్తావు అని చెప్పాను. కానీ అంతే అంటావా మామయ్య అని చెప్పేసి అంటుంది. అంతకంటే ఎక్కువ చెప్పలేనమ్మా నేను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా భూమి తన రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. ఇట్లా గగన్ అన్న మాటలు గుర్తుకొస్తాయి. భూమికి ఇటు కృష్ణప్రసాద్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ఈ విషయంలో ఎవరు ఏం చెప్పినా ఆయన వినే టైపు కాదు. కానీ ఆంటీతో మాట్లాడితే ఖచ్చితంగా ఆంటీ మాట్లాడుతుంది. అప్పుడు కొంచెం మారే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఒక నమ్మకం పెట్టుకుంటుంది భూమి. ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ గోరింటాకు మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మాయి, ఇంకా నువ్వు వాడితో మాట్లాడకుండా కాలక్షేపం చేస్తే వాడి అరాచకాలు పెట్టిరేగిపోతూ ఉంటాయి. వాడికి గట్టి వార్నింగ్ ఇవ్వాలమ్మా. మీ ఆయనతో అసలు చెప్పాల్సిన అవసరం ఏముంది? వాడేదో కొత్త ప్లాన్ మొదలుపెట్టినట్టున్నాడు అపూర్వ. ఆ ప్లాన్లో భాగంగా మిమ్మల్ని ఇద్దరినీ తీరని లోకాలకు పంపించాలని చూస్తున్నాడు. మీ ఆయనకే కంప్లైంట్ చేశాడంటే మరి అర్థం ఏంటి అని చెప్పాను. కానీ లేదు పిన్ని, వాడికే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలి. అర్జెంటుగా పద పిన్ని. ఎక్కడికి? వాడి ఆఫీస్కి వచ్చే టైం అయింది. వాడికి మనం గట్టి వార్నింగ్ ఇవ్వాలి. పద పిన్ని వెళ్దాం అని చెప్పాను. కానీ ఆగమ్మాయి వస్తున్నానని చెప్పి ఇద్దరు కారులో బయలుదేరతారు. ఇంకా గగన్ కూడా ఆఫీస్ అయిన తర్వాత వస్తూ ఉంటాడు కదా. అప్పటిదాకా భూమితో మాట్లాడి కోపంగా ఇంకా స్పీడ్గా వస్తూ ఉంటే దారికి అడ్డంగా గోరింటాకు నించుంటుంది. ఇంకా వెంటనే బ్రేక్ వేసి గగన్ కిందకొచ్చి, ఏయ్ గోరింటాకు, ఇంటికి క్షేమంగా వెళ్ళాలని లేదా? ఇంట్లో చెప్పే వచ్చావా? రోడ్లో కారుకి అడ్డంగా నించుంటే ఏమైపోతావో తెలుసా? అసలే పెళ్లి కాలేదు అంటున్నావు అని చెప్పేసి అనగానే, ఏయ్ ఏంట్రా గగన్, మర్యాదగా ఇట్రా, నేను చెప్పింది ఏంటి, నువ్వేం చేసావు అని చెప్పి అడుగుతుంది. ఏంటి ఈవిడ ఇంత గట్టిగా మాట్లాడుతుంది అని దగ్గరికి వెళ్తాడు. నువ్వేం చెప్పావు, నేనేం చేశాను? అదే నక్షత్ర నిన్ను ప్రేమిస్తుందన్న విషయం శరత్చంద్ర గారికి తెలియకూడదని చెప్పాను కదా, మరి ఎందుకు చెప్పావురా అని చెప్పేసి అనగానే, ఓ అదే ఏ వెళ్ళకూడదా అని చెప్పేసి అంటాడు. అది కాదురా, నువ్వు నక్షత్ర విషయంలో చెప్పావు కాబట్టి నాకు నచ్చలేదు. నువ్వు ఇలా చేస్తే అసలు నేను ఊరుకోను. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఇవన్నీ నీ మాటలేనా అని చెప్పి అంటాడు. ఇవన్నీ నా మాటలు కాదు, అదిగో ఆ దూరంగా నించుందే ఆ అపూర్వ మాటలు అనగానే అపూర్వ కారులో నుంచి దిగి కిందకు వస్తుంది. రావడంతోనే గగన్ దగ్గరికి వచ్చి, ఏంట్రా, ఏమనుకుంటున్నావురా? నువ్వు పెద్ద 6 అడుగుల అందగాడవని, మహేష్ బాబువని నీ ఫీలింగా? మరి లేకపోతే తలపొగరా?
నువ్వు చేసిన పనేంట్రా? నిన్ను హాస్పిటల్లో నేనేమడిగానురా అని చెప్పి అనగానే, ఓ అపూర్వ, మర్యాద మర్యాద, రాగి అంటున్నావేంటి? ఓహో అద్దా, నువ్వు నా అల్లుడంత వయసులో ఉన్నావు కదరా, అందుకే అంటున్నాను. అల్లుడు గారు అనొచ్చు. అయినా నీకు నేను ఏ విధంగా అల్లుడిని? మీకు మాకు ఏంటి సంబంధం? అక్కడ ఎప్పుడు అనొద్దు, గగన్ గారు, గగన్ సార్ అని చెప్పు పిలువు అని చెప్పి అంటాడు. సరే గగన్ గారు, అసలు నువ్వు చెప్పాల్సిన అవసరమేం వచ్చింది? ఆపండి, మీరే అన్ని తప్పులు చేస్తూ నన్ను తప్పు పడతారేంటి? అయినా నక్షత్ర మా ఇంటికి వెళ్ళి మా అమ్మతో చెప్పాల్సిన అవసరమేముంది? పెళ్లి జరిపించమని. మా అమ్మ ఏదో అటు ఇటు కాకుండా ఏదో సైలెంట్గా ఉంటే మీరు నిజంగానే మౌనం అర్ధాంగీకారం అని చెప్పి వచ్చి చెప్పుకుంటున్నారంట. అసలు నీ కూతుర్ని నేను చేసుకుంటానా? అసలు ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పి అనగానే, అవును, అదేదో తెలియక పిచ్చిది వ్యామోహం కొద్దీ ప్రేమ అనుకుని నీ వెనకాల తిరుగుతుంటే నీకేమో బాగా కొమ్ములొచ్చేసి నా కూతుర్ని చీప్గా చూస్తావా? అయినా ఒకవేళ వాళ్ళ నాన్నకి చెప్పావు, వాళ్ళ నాన్న ఇలా చేసినందుకు ఏదైనా చంపేస్తే దానికి ఎవర్రా బాధ్యతలు అని చెప్పి అనగానే, అవును, మీరెళ్ళి మా అమ్మకి చెప్పొచ్చు, నేను మాత్రం మీ శరత్చంద్ర గారికి చెప్పకూడదా అని చెప్పేసి అంటాడు. సరే చెప్తే చెప్పావు, ఇప్పుడు చెప్పు. నా కూతుర్ని చేసుకోమని చెప్పి అడుగుతుంది. ఛీ, నీ కూతురు నేను చేసుకోవటం ఏంటి అని చెప్పేసి అసహించుకున్నట్టుగా మాట్లాడతాడు. అంతగా నా కూతురికి ఏం తక్కువ? అయినా నాకైతే అసహ్యమే. అది ఏదో ఇష్టపడుతుందని చెప్పి నీ వెనకాల అడుగుతూ ఉన్నాను. నువ్వు ఇంత ఘోరంగా మాట్లాడతావని కల్లో కూడా ఊహించలేదు. ఇవన్నీ కూడా నా కూతురు వినిందంటే అసలు అప్పుడే మనసు చంపుకోవచ్చు. కానీ అది అలా చేయటం లేదు. నిన్నే కావాలి, నిన్నే చేసుకుంటానని చెప్పి భీష్మించి కూర్చుంది. కాబట్టి ఏదో ఒకటి చేసి నా కూతుర్ని పెళ్లి చేసుకో అనగానే, చూడపూర్వ, ఇప్పుడు గనక నోటి మాట ద్వారానే శరత్చంద్ర గారికి చెప్పాను. ఇక నుంచి నా దగ్గరికి వచ్చి నన్ను డిస్టర్బ్ చేయాలని చూసి నన్ను పేరు పెట్టి పిలిచిన నక్షత్ర వెంటనే వచ్చి ఏం చేస్తానో నాకే తెలీదు. అంటే ఏం చేస్తావురా? నేను చెప్పను, చేసి చూపిస్తాను అని చెప్పి నవ్వుతూ ఉంటాడు. నీ నవ్వుకు అర్థం ఏంట్రా? అసలు ఏం చేస్తావో చెప్పు అనగానే, అన్నీ చెప్పేస్తారు మరి అని చెప్పేసి అంటాడు. ఇంకా గగన్కి చాలా కోపం వస్తుంది, అందులోనే నవ్వు వస్తుంది. ఇంక వెంటనే అపూర్వ గ్రహించుకుని, నా కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, అది నిన్ను ఇష్టపడింది, నిన్ను తప్ప ఎవరిని చేసుకోను అంటుందని చెప్పి నీ దగ్గరకు వచ్చి బ్రతిమలాడటమే తప్ప నువ్వంటే నాకు అసలు ఇష్టం లేదు. అయినా మా బావకు అంతకంటే ఇష్టం ఉండదు. కానీ తప్పదు కదా, కూతురి ప్రేమను అంగీకరించాలి కదా అని చెప్పి ఏదో నేను మాట్లాడుతుంటే నువ్వేదో పెద్ద సాధించినట్టు ఎందుకట్లా ఎగేసుకుంటూ వస్తున్నావు అనగానే, చూడపూర్వ, ఎన్ని మాటలు చెప్పినా నువ్వు మాట్లాడే పద్ధతి బాలేదు అని చెప్పి అనగానే, గోరింటాకు అంటుంది, అవునమ్మాయి, ఆడపిల్లలు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే తల్లికి బుద్ధి లేదా, జ్ఞానం లేదా అని చెప్పి తిడతారు. అది ఎక్కడున్నా ఊరు తీరే అనగానే, ఏంటి పిన్ని, నువ్వు కూడా వాడికి సపోర్ట్ చేసి మాట్లాడతావేంటి అనగానే, గగన్ అంటాడు, ఆవిడ మాట్లాడింది అక్షరాల నిజం. ఎవరైనా కూతురు తప్పు చేస్తే తల్లి దండించాలి, తల్లి వెనక్కేసుకు రాకూడదు. కాబట్టి తల్లిదే తప్పన్నట్టు మాట్లాడతారని అన్నారు. ఆ విషయం కరెక్టే కదా అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు ఈ నక్షత్ర విషయంలో కూడా తను నేను కావాలి కావాలని వస్తున్నప్పుడు తల్లిగా నువ్వు దండించే అవకాశం లేదా? చెప్పొచ్చు కదా, తనతో నీకు సెట్ అవ్వదని, వాళ్ళు మన స్థాయి కాదని చెప్పి నీ కూతురుని నువ్వు కంట్రోల్ పెట్టుకోవాలి కదా. కంట్రోల్ పెట్టలేకపోతున్నావు కాబట్టే నీ కూతురు అన్ని రకాలుగా అక్కడ మాట్లాడుతూ ఉంది. ఏదేమైనా ఏం చేస్తావో నాకు తెలీదు. నీ కూతురు మాత్రం నా జోలికి రాకూడదు. ఒకవేళ వచ్చిందో అని చెప్పేసి పక్క నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. అరే చెప్పరా, ఆ నవ్వుకు అర్థమేంటో చెప్పు అని చెప్పేసి అంటుంది. కానీ నవ్వుకుంటూ వెళ్ళిపోయి కారులో కూర్చుంటాడు. ఇంక గోరింటాకు పిన్ని అంటుంది, ఏంటమ్మాయి, వాడు చెప్పకుండా వెళ్ళిపోయాడని చెప్పి అనుకుంటున్నావా? వాడి నవ్వుకు అర్థం ఏంటో తెలుసా? వాడు పెళ్ళి చేసుకోడు అలా అని చెప్పేసి మీ అమ్మాయిని పంపించడు. వాడు మీ అమ్మాయితో వెటకారంగా ఏదో ఒకటి అనడానికి చూస్తున్నాడమ్మాయి. అవునా అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది. ఇంకా గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒరే గగన్ అని చెప్పేసి రాయితో కొట్టబోతుంది అపూర్వ. ఇంకా ఇది ఇలా ఉండగా అక్కడి నుంచి గోరింటాకును అపూర్వ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా భూమి ఎలాగైనా సరే
ఈ విషయంలో ఒక నిర్ణయానికి రావాలి. ఇది రావాలి అంటే ఆంటీని కలవాలి. ఆంటీతో మాట్లాడాలి అని చెప్పేసి వెంటనే గుడికి వెళ్ళి దండం పెట్టుకుని తను అడిగినవన్నీ తీరాలని చెప్పేసి అనుకుంటూ బయటికి వస్తుంది. ఇంకా అలా వస్తూ వస్తూనే ఎలాగైనా సరే ఇంక ఇదిలా ఉండగా భూమి ఎలాగైనా సరే ఆంటీతో మాట్లాడాలి, ఆంటీని గుడికి రమ్మని చెప్పాలి అని చెప్పేసి అనుకుని మొబైల్లో ఫోన్ చేస్తుంది. ఇంకా శారద లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. ఏంటమ్మా భూమి, ఎలా ఉన్నావు అనగానే, మీరు వెంకటేశ్వర స్వామి గుడికి రావాలత్తయ్య, అక్కడికి వస్తే మాట్లాడతాను అని చెప్పేసి అంటుంది భూమి. అవునా, ఫోన్లో చెప్పొచ్చు కదమ్మా అంటే, ఫోన్లో చెప్పే మ్యాటర్ కాదా ఆంటీ అని చెప్పి అనగానే సరే వస్తాను అంటుంది. ఇంకా ఇలా ఫోన్ పెట్టేసిందో లేదో అర్ధగంటలో శారద వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర గుడి దర్శనం అంతా అయిపోయినాక ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు భూమి కూడా అక్కడికి వచ్చేస్తుంది. రా భూమి అని చెప్పేసి ఇద్దరు దేవుడికి దండం పెట్టుకుని, ఇప్పుడు చెప్పండి ఆంటీ అని చెప్పానంగానే, నేను చెప్పడం ఏంటి, నువ్వే చెప్పాలి కదా అని చెప్పేసి అంటుంది. ఏం లేదు, మీ అబ్బాయి దగ్గర జాబ్ జాయిన్ అయ్యాను మీకు చెప్పారా అని చెప్పి అంటుంది. చెప్పారు, జాయిన్ అయ్యి ఒకరోజే అయిందట కదా అని చెప్పేసి అంటుంది. అవునా ఆంటీ, కానీ రేపటి రోజున ఇంట్లో దత్తత కార్యక్రమం పెట్టుకున్నారు నాన్నగారు, మీకు కూడా తెలుసు కదా, దాని కారణంగా నేను ఆఫీస్కి రాలేను అన్నాను. ఆ విషయంలో పూర్తిగా నన్ను తీసేస్తాను అన్నట్టు మాట్లాడారు. ఇప్పుడు నాకు ఉద్యోగం లేకపోతే నేను తట్టుకోలేను. ఖచ్చితంగా నాకు కావాలా ఆంటీ, ఈ విషయంలో గగన్ గారికి చెప్పి నచ్చ చెప్పండి ఆంటీ, నేను వచ్చేస్తాను అని చెప్పేసి అంటుంది. ఏంటమ్మా, ఏంటి, గగన్ని నేను నచ్చ చెప్పాలా? గగన్ ఎప్పుడు నా మాట వినడమ్మా. వాడికి అవసరమైన విషయాలు నేనేం చెప్తే అదే చేస్తాడు. కానీ ఆఫీస్ విషయంలో ఏం చేయాలన్నా వాడిదే తుది నిర్ణయం. అలాంటిది వాడిని పట్టుకుని నువ్వు ఇవాళ ఎక్కడికి వెళ్ళొద్దు అక్కడికి వెళ్ళొద్దు నేనేం చెప్తానమ్మా అని చెప్పి అంటుంది. ఆ మాటకి భూమి, కాదా ఆంటీ, గగన్ గారు అలా అన్నందుకు మీరు నాకు ఉద్యోగం ఉంచేటట్టుగా చెప్తే చాలా సంతోషపడతాను అనగానే, అవన్నీ జరిగే పనులు కాదమ్మా. నీ మనసులో ఏముందో, ఒకవేళ నీకు నిజంగా దత్తత కార్యక్రమం ఇష్టం అనుకో, దత్తత చేయించుకుని హాయిగా ఉండొచ్చు కదమ్మా. ఆఫీస్లో ఉద్యోగం అని వచ్చి వాడి మనసు ఎందుకు బాధ పెట్టాలి, నీవు ధైర్యంగా ఉండొచ్చు కదా అనగానే, లేదా ఆంటీ, నాకు దత్తతలో శరత్చంద్ర గారి తండ్రి ప్రేమ కావాలి, అలాగే నన్ను నేను ఎంతగానో ఇష్టపడుతున్న గగన్ ప్రేమ కూడా కావాలి. నువ్వు గగన్ని ఇష్టపడట్లేదు కదమ్మా, అతను దూరంగా ఉన్నా నీ ఇష్టమే, కానీ ఇప్పుడు దగ్గరగా అవ్వాలని చెప్పేసి నీ మనసులో ఉంటే ఈ ఉద్యోగం నీకు అవసరం కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగంలో ఉండాలి. లేదు, ఈ సమస్యలన్నీ నాకెందుకు, వెళ్ళిపోయి దూరంగా బతుకుతాను అంటే వెళ్ళిపోవచ్చు, ఏం చేస్తావో నేను నిర్ణయానికే వదిలేస్తున్నాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటకి వెంటనే భూమి, ఆంటీ, నాకు ఇద్దరు కావాలనుకుంటున్నాను ఆంటీ, ఈ రెండిళ్ళు కలవాలి అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇద్దరు శత్రువులు కలవలేరమ్మ భూమి. నువ్వే కాదు, 25 ఏళ్లుగా ఇది నడుస్తూనే ఉంది. ఒక్కరోజు కూడా దీంట్లో మార్పు లేదు. రోజు రోజుకి పెరుగుతూనే ఉంది కానీ తగ్గుతూ రాలేదు. అలాంటిది ఈరోజు నువ్వు వచ్చి ఈ రెండు కుటుంబాలని కలుపుతాను, నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు గగన్ గారు కూడా కావాలి, ఇటు మా నాన్నగారు కూడా కావాలి అని ఎన్ని శతవిధాల ప్రయత్నించినా జరిగే పని కాదు. కాబట్టి నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. నీ మనసులో ఉన్న మాట ఏముందో గగన్కి చెప్పేసేయి. అప్పుడు ఏం జరుగుతుందో చూడు. అంతకు మించి నేనేం చెప్పలేనమ్మా అని చెప్పేసి అంటుంది. ఇంక వెంటనే బోరున ఏడ్చేస్తుంది భూమి. చూడమ్మా, ఏడుపు దేనికి పరిష్కారం కాదు. నువ్వు వచ్చావు, నన్ను సలహా అడిగావు, నేను చెప్పాను. అది నీకు నచ్చితే పాటించు. ఎందుకంటే ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం. ఇప్పటికే ప్రేమించిన వ్యక్తికి దూరంగా ఉన్నాను అంటున్నావు, కావాలనుకుంటున్నాను అంటున్నావు. ఇంకా గ్యాప్ లేకుండా నీ ప్రేమను తెలియజేస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటుంది. ఇంకా అందరూ కూడా గుడిలో ఎవరికి వాళ్ళు ప్రదక్షిణ చేస్తూ ఉంటే, చూడమ్మా భూమి, నువ్వు కూడా వచ్చి ప్రదక్షిణ చేస్తావా అని చెప్పి అడుగుతుంది. లేదా ఆంటీ, నా మనసు ఏం బాగాలేదు, నాకు ఏం జరుగుతుందో కూడా అంతు పట్టడం లేదు అని చెప్పేసి అనుకుని దండం పెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరిపోతుంది.
ఇంకా ఇదిలా ఉండగా మరి గగన్ తన మనసులో మాట భూమి చెప్తుందని ఎదురు చూస్తున్నాడు. తనని ఇన్నర్గా ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ బయటికి ఒక్కోసారి తనంటే ఇష్టం లేనట్టు దూరంగా ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజైనా సరే భూమిని తనకిష్టమైన మనిషిగా తనకి నొప్పించకుండా మరి తనని చూసుకుంటూ జాబ్లో ఎటువంటి డోకా లేదని మరి తనకి భరోసా ఇస్తాడా? మరి భూమి ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపేసి గగన్కి దగ్గర అవ్వాలని చెప్పి అనుకుంటుందా? అసలు ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.